అన్న ఏం పేరే? నా పేరు కురవి శేఖర్ యాదవ్, ఇందారం కంటెస్ట్ సర్పంచ్. ఎట్లుంది మరి రైతు కండువాలు వేసుకొని వచ్చిన రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రైతులు చాలా గోసపడుతున్నారు. ఈ రేవంత్ రెడ్డి మొత్తం కళ్ళబుల్ల మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి రైతుల ఉసురు తగిన విధంగా రైతు బంధు ఎగ్గొట్టిండు, రైతు రుణమాఫీ అన్నాడు, అది ఎగ్గొట్టిండు. ఒక 4 విడుదల ఇప్పటికి 72 లక్షల సుమారు ఎన్ని కోట్లు మొత్తం రైతులకు అప్రాక్సిమేట్లీ ఎందుకు రైతులకు ఎగ్గొట్టి ఇప్పుడు ఖజానా నింపుకొని పక్కదారి పట్టిస్తూ స్కామ్లు చేసుకుంటూ ఈ రైతుల కోసం తీసుకొని మంత్రులు ఒక పెద్ద సభ పెట్టిండుగా, రైతు భరోసా సభ అని చెప్పి, అది అమౌంట్ కూడా రిలీజ్ చేసినట్టుందిగా, ఏ లేదంట. రైతు భరోసా సభ అని పెట్టింది కేవలం అది షో చూపించడం మాత్రమే. రైతులకు అసలు రైతును ఊర్లలోకి వచ్చి అసలు రైతును తెలుసుకుంటే ఎన్నిసార్లు రైతు బంధు ఎగబెట్టిరు, పెట్టుబడి సాయం ఏది, కౌలు రైతుకు డబ్బులు ఇవి, ఇవన్నీ ప్రజెంట్ ఊర్లోకి వచ్చి ఏ రైతును ముందు అడిగితే వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో ఉన్న రైతుల ఆగ్రహం ఊర్లో వచ్చి తరిమి కొట్టే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ నాయకులను. ఇప్పటికైనా రైతు వ్యతిరేక విధానాలు మానుకొని రైతులకు మేలు చేసే విధంగా చర్యలు చేపట్టి పాత బాకీలు పడి ఉన్నాయి ఏ ఉన్నాయో అవన్నిటినీ మొత్తం రిలీజ్ చేసి రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఉండి రైతులకు ఈ రైతు చావులు ఆగే విధంగా చర్యలు తీసుకోగలరని మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి ఇప్పుడు పంటలు పండుతలేవు అని చెప్పి మాట్లాడితే రైతులు కోసి రక్తం చల్లాలంటున్నాడు. మరి ఏమన్నా కార్యక్రమం పెట్టుకురా? కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర 2 పిల్లర్లకు ఒక ఉచితంగా చేయడానికి సంస్థ ముందుకొచ్చి రిపేర్ చేయడానికి ఎప్పుడో సిద్ధంగా ఉంది. అయినా కూడా రిపేర్ చేయకుండా వాటర్ను రైతులకు పొలాలకు చేరే విధంగా చూడకుండా రైతులకు పంటలు అసలే ఎల్నినోతోటి ప్రభావంతో వాళ్ళు తీవ్ర నష్టాలలో ఉంటే రైతులు పడే గోస వదిలిపెట్టి కాళేశ్వరం నీళ్లు వదలకుండా, కన్నెపల్లి పంపాల్సి ఉండే నీళ్లు వదలకుండా పంటలేండి వర్షాలు లేక వాళ్ళు గోసపడుతుంటే ప్రజలకి నీళ్ళు వదలకుండా ఇది ఒక సాడిస్ట్ లాగా శునికానందం పొందుకుంటూ ఏమైనంటే కేటీఆర్ రక్తం, హరీష్ రావు రక్తం తీసి పొలాలపైన చల్లితే పండుతాయి అని చెప్పి ఒక దుర్మార్గ మాటలు మాట్లాడుకుంటూ నీచ సంస్కృతి తెరలేపుతున్నాడు. మరి ఇప్పుడు అవి వదిలిపెడితే భద్రాచలం రావడే కొట్టుకపోతాడంట, 44 ఊర్లు పోతాయి, దుర్మార్గునివా మనిషివా అని తిడుతుండరు మన కేసీఆర్ని. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో పాత ఇంజనీర్లు చాలామంది మాజీ ఇంజనీర్లు, నీటిపారుదల ముఖ్యులు, శాస్త్రవేత్తలు ఎందరో అనుభవం ఉన్న నిపుణులు చెప్తున్నారు. ఎందుకు అసలు ఎక్కడి వరకు నీళ్ళు వెళ్తే రైతులకు ఏ విధంగా ఉంటుంది అని చెప్పి నిపుణులు సలహాలు ఇస్తున్నారు. అయినా కూడా ఒక నియంత పోకడతో ఏదో భద్రాచలం కొట్టుకపోతే అపోహ కలిగించి రైతులను ఇలా గోస పెడుతూ తప్పుదారి పట్టిస్తున్నారు రైతులు. ఏం పేరే? నా పేరు మాణిక్రావు యాదవ్, మాది నిర్మల్ డిస్టిక్ దసరాబాద్ మండల్ గొడిసిరాల్ విలేజ్. నేను పామాయిల్ రైతు. నేను అవును. మరి ఇప్పుడు మీ చుట్టుపక్కల రైతుల విషయం కావచ్చు, మీ విషయం, పంటలు నీళ్లు కావాలి, పంట పండాలంటే మరి వస్తున్నాయా నీళ్ళ విషయం ఎట్లా ఉంది? నీళ్లు వస్తలేవు. ఇంకొకటి ఏంటంటే కరెంటు కూడా 24 మన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ ఉంటుండే. ఇప్పుడు 24 గంటల్లో ఒక 3 గంటలు కూడా కరెంట్ కంటిన్యూగా వస్తలేదు. అది కూడా అచ్చుడు పోవుడు మోటార్లు మళ్ళీ పాత జమానా టైం వచ్చింది. మోటార్లు కాలుడు, మళ్ళీ మోటార్ రిపేర్ చేయించుడు, దానికే రైతు జీవితం సరిపోతుంది. అదేవిధంగా పామాయిల్ రైతు నేను మన గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఖమ్మం ఏరియాకు మన కేసీఆర్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో మా ఇక్కడ టీం తీసుకుపోతే అక్కడ రైతుల విధి విధానం చూసి అవి నేను మనసులో పెట్టుకొని వచ్చి ఒక 3 ఎకరాల పామాయిల్ తోట వేసాను. ఇప్పుడు 4వ సంవత్సరము. ఇప్పుడు క్రాప్ చేతికి వచ్చింది. నెలకు ఇప్పుడు స్టార్టింగు 30-35 వేలు ఒక నెలకు 2 సార్లకు కలిపి 30-35 వేలు ఒక ఎకరంకు ఆ లాభం ఇప్పుడే వస్తుంది. అంటే ఆనాడు మన తెలంగాణ గవర్నమెంట్ ముందాలోచనతో పామాయిల్ పెడితే బాగుంటుందని పరిశోధనలు చేయించి భూములన్నీ అల్లావాల్ జిల్లా భూములు అవి పామాయిల్కు సరిపోతాయి, పామాయిల్కు అనుకూలంగా ఉన్నాయని చెప్పి అందరితోటి చెప్పించుడు, మంత్రితోటి చెప్పించుడు అవన్నీ చేసుడుకు రైతులు ముందరికి వచ్చి ఇప్పుడు పామాయిల్ తోటి అట్లాంటి రివ్యూలు కానీ రైతు మీటింగులలో రైతులకు సలహాలు సూచనలు ఏమన్నా ప్రభుత్వం నుంచి వస్తున్నాయా? ఈ పరిస్థితి ఇట్లా ఉన్నది, ఈ కాలం ఇట్లా ఉన్నది, గిది వేస్తే మంచిగా పండుతుంది అని చెప్పి అస్సలే ఇంతకుముందు ప్రతి
వారం 15 రోజులకు ఒకసారి గవర్నమెంట్ నుంచి సూచన అన్నీ వస్తుండే ఏ ఏ ఏ పంటకు ఏ విధంగా మనం సానుకూలంగా ఉండాలా ఎట్లా ఉండాలన్నది చెప్పుదురు. ఇప్పుడు అవన్నీ ఏం లేదు, ఏదో గ్రూప్లో పెట్టేస్తారు అయిపోతుంది అంతే తప్ప ప్రత్యక్షంగా విలేజ్ వైజ్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవన్నీ ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. కరెంటు మన జేఎల్ఎం కాడికి వెళ్ళి మనం చెప్తే ఇప్పుడు వినడానికి లేదు. ఇంతకుముందు ఏఈడీఎల్ కాడికి వెళ్ళి కూడా ఫోన్ చేస్తే రెస్పాన్స్ అయ్యి కరెంట్ ఎందుకు పోయింది ఏం కదంటే వాళ్ళు మనకు జవాబుదారీతనం ఉండే. ఇప్పుడు ఆ జవాబుదారీతనం అనేది గవర్నమెంట్ ఆఫీసర్ల దగ్గర కూడా వెళ్ళిపోయింది. ఎవరిని పట్టించుకోరు. రైతు ఫోన్ చేసేది అస్సలే పట్టించుకుంటున్నారు. వచ్చినప్పుడు వేసుకో మోటరు అంత ఎగిరితే ఏముంది నీకు అన్న మాటలకు ఇప్పుడు ఈ కరెంట్ డిపార్ట్మెంట్ కూడా అయింది. కాబట్టి దానికి కారణం ఏంటంటే మీద గవర్నమెంట్ టైట్ లేదు కాబట్టి ఈ కింది ఆఫీసర్లు క్యాజువల్గా తీసుకొని దాన్ని రైతుల గురించి ఈ మధ్యకాలంలో నీళ్ళు అడిగితే రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, రక్తం చల్లితే పంటలు పండుతాయి నీళ్లు లేకుండా అని చెప్పి. అంటే ఎట్లా అనిపిస్తుంది ఆ మాటలు వింటుంటే ఒక రైతులు? అది సాధారణ తరానికి ఒక నిర్వచనం అని. ఎందుకంటే ఆయనతో నీళ్ళు ఇచ్చుడు సాధన అయితే లేదు కాబట్టి ఏదో ఒక మాట చెప్పి తప్పించుకుందాం అనే ఉద్దేశంలో రక్తం చల్లితే పంటలు పండితే ఇక దానికి ప్రాజెక్టులు అవసరం లేదు, పోషంపడ అవసరం లేదు, ఏ ప్రాజెక్టు అవసరం లేదు కదా, ఆ రక్తం చల్లితే అయిపోతుంది కదా. అది ఏదో మాట దాటి వేసేయడానికి ఆ మాట నుండి తప్పించుకోవడానికి కారణమే తప్ప ఆయన నీతి నిజాయితీ లేదు, రైతుల కోసం చేసే ఉద్దేశం లేదు. కాబట్టి ఈ లంగ మాటలు ఈ దొంగ మాటలు మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప రైతుల కోసం అని కాదు. నీళ్ళు ఇవ్వడానికి స్కోప్ లేదు అని అంటున్నాడు. మరి ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని హైలైట్ చేసి నీళ్లు కావాలి పంపులు వదిలిపెట్టరు నీళ్ళు ఇవ్వడానికి స్కోప్ లేదని చెప్పాడు ఒకటి మాటనే తప్ప ఇవాళ మన టీఆర్ఎస్ పార్టీ నుంచి పోయి అక్కడ పంప్ హౌస్లు ఓపెన్ చేస్తే నీళ్లు పోతాయి అన్న ఉద్దేశం మీద వాళ్ళు ఎంతోమంది అక్కడ ప్రయత్నం చేసిరు. నీళ్లు కూడా పంపింగ్ చేస్తే నీళ్లు మీదికి వెళ్ళే పరిస్థితి కూడా మనం టీవీలల్లో వార్తలల్లో చూసినాం. కానీ వాళ్ళ ఆయన తప్పించుకునే ప్రయత్నంకే ఇవన్నీ లంగ మాటలు చెప్పి కాంగ్రెస్కు మంచి పేరు రావాలా, టీఆర్ఎస్ గవర్నమెంట్ పేరు ఖరాబ్ కావాలనే ఉద్దేశం మీద ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంకోటి లేదు. నీళ్లు వదిలిపెడితే భద్రాచలం కొట్టకపోతా అంటుండ్రు రేవంత్ రెడ్డి. భద్రాచలం ఇన్ని సంవత్సరాల నుంచి కొట్టుకోమని భద్రాచలం ఇప్పుడు నీళ్ళు తీసిపెడితే పోతా. అప్పుడు లక్షల క్యూసెక్ల నీళ్లు వచ్చినా కానీ వరద వచ్చినా కానీ తట్టుకున్న భద్రాచలం ఈ 4-5 టీఎంసీల నీళ్లు విడిచిపెడితే అది కొట్టుకోపోవడం సాధ్యం కాదు. అదే మభ్యపెట్టి రైతులను మోసం చేసి మాయాపూరిత మాటలు చెప్పి ఆయన రాజకీయ విలువ ఉంచుకోవాలని చూస్తుంది తప్ప ఇంకోటి ఏం లేదు.